హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3 Days ఆఫ్ నికీ షార్ట్ గల ఛానల్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అండి, నేను బీటెక్ తర్వాత ఎంబీఏ ఎందుకు చేశాను, ఎంఎస్ కానీ ఆర్ ఎంటెక్ కానీ ఎందుకు చేయలేదు. దీన్నే మనం ఇంకోలాగా ఫ్రేమ్ చేసుకుంటే, బీటెక్ తర్వాత ఎంబీఏ ఎందుకు చేస్తారు, ఎంఎస్ ఆర్ ఎంబీఏ ఎందుకు చేయకూడదు, ఎంబీఏ చేస్తే మన లైఫ్ సక్సెస్ అవుతుందా, కెరీర్ బాగుంటుందా, అండ్ ఈ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు అనమాట, అదే నువ్వు బీటెక్ కదా, నువ్వు ఎంఎస్ కానీ ఎంటెక్ కానీ చేయొచ్చు కదా, ఎంబీఏలోకి ఎందుకు వచ్చావు, ఎంబీఏ యూజువల్లీ కామర్స్ గ్రాడ్యుయేట్స్కి లేకపోతే బీబీఏ చేసిన వాళ్ళకి నువ్వెందుకు ఎంబీఏ చూస్ చేసుకున్నావు అని చాలా మంది అడిగారు అనమాట, ఇంట్లో రిలేటివ్స్ లేకపోతే బయట ఫ్రెండ్స్. సో ఈ వీడియోతో వాళ్ళందరికీ ఆన్సర్స్ దొరుకుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకంటే వెళ్ళిపోదాం కదండి. సో బేసికలీ ఈ వీడియోని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తానండి. ఫస్ట్, నేను ఎందుకు చేశాను, నా రీజన్ బీటెక్ తర్వాత ఎంబీఏ. అండ్ సెకండ్, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. అండ్ థర్డ్ వన్, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇంకా మన ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది కెరియర్లో. సో ఈ 3 కేటగిరీస్తో నేను ఈ వీడియో మొత్తం కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను బీటెక్ తర్వాత ఎంబీఏ ఎందుకు చేశాను. ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాల్సిందే అండి. అదో విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. ఏం ఫ్లాష్ బ్యాక్, 50 years ఫ్లాష్ బ్యాక్ అమ్మో అనుకుంటున్నారా? కాదు, నా ఇంటర్ ఫ్లాష్ బ్యాక్ అంటున్నాను. నా ఇంటర్ ఫ్లాష్ బ్యాక్ అని ఎందుకు అంటాను అంటే, చీకటి జ్ఞాపకాల్లోకి మళ్ళీ లాగొద్దు. చాలా మంది చెప్పినట్టు 10th కాదు, బీటెక్ కాదండి. నా ఒపీనియన్ లో ఇంకా చాలా మంది కూడా చెప్పారు నాకు, ఇంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అండి ఒక స్టూడెంట్ లైఫ్లో. ఇంటర్ కొంచెం జాగ్రత్తగా శ్రద్ధతో చదివితే కొంచెం మంచి కాలేజ్లో వెళ్ళి పడతాం అనమాట. సో ఫ్రాంక్గా చెప్పాలంటే నేను 10th క్లాస్ వరకు టాప్ 5 టాపర్స్లో నేను ఉండేదాన్ని. సో 10th తర్వాతే ఏకంగా ఇంటర్కి ఒకేసారి వచ్చేసరికి కొంచెం డైవర్ట్ అవుతాను అనమాట. కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. మన ఒక పంక్చువాలిటీ ఉండేది మన స్కూల్లో, ఒక యూనిఫామ్ ఉండేది. అలా ఇంటర్కి వచ్చేసరికి తెలుసు కదా, ఒక యూనిఫామ్ ఉండేది కాదు, ఒక కొంచెం వే ఆఫ్ డ్రెస్సింగ్ మీదకి ధ్యాస వెళ్ళడము, అలా కొంచెం డైవర్షన్స్ వచ్చేసినాయి. సో మీ అందరూ ఇంటర్ స్టూడెంట్స్, మీరు కూడా ఇంటర్ చదివే ఉంటారు. ఆ డైవర్షన్స్ గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఆ డైవర్షన్స్ వల్ల కొంచెం నా కాన్సన్ట్రేషన్ తగ్గి ఎంసెట్ ఎఫెక్ట్ అయ్యి నాకు రావాల్సినంత ర్యాంక్ రాకుండా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చింది. సో ఏ కాలేజ్ అయినా సిఎస్సి ఐటీఐ తీసుకో అనేవాళ్ళు అనమాట. నాకు నా ఒపీనియన్లో ఏముండిందంటే, కొంచెం కాలేజ్ ర్యాంకింగ్స్ నాకు మంచి కాలేజ్లోకి వెళ్ళాలని ఉంటుంది. మంచి కాలేజ్ అయినా పర్లేదు, నేను అనుకున్న బ్రాంచ్ రాకపోయినా పర్లేదు, కానీ మంచి కాలేజ్ అయి ఉండాలి, టాప్ కాలేజ్ అయి ఉండాలి అనేసి నేను PVR-IIT నర్సాపూర్లో సిఎస్సి ఐటీ రాకపోయినా కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ దొరికిందనమాట. సో అలాగా కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ అయింది, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నాకు అర్థమైపోయింది, కెమికల్ ఇంజనీరింగ్లో నాకు స్కోప్ లేదు. అంటే నాకు చాలా మంచి బ్రాంచ్ అది, వన్ ఆఫ్ ది ఇనీషియల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ టు ఎమర్జ్ చెప్పాలంటే, కానీ నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఏమో నేను కనెక్ట్ అవ్వలేదు. సో నాకు ఎప్పటి నుంచో ఒక మేనేజరియల్ రోల్స్ కానీ, పీపుల్ మేనేజ్మెంట్ కానీ, ఒక సో గ్రూప్ ఆఫ్ పీపుల్ని ముందుకి తీసుకెళ్లాలని కానీ, వాళ్ళని మేనేజ్ చేయాలి, టాస్క్స్ మేనేజ్ చేయాలి, కొంచెం ఎంబీఏ వైపు ఇంట్రెస్ట్ ఉంది. అది ఎంబీఏ అని నాకు తెలియదు అప్పటికి, కానీ ఎంబీఏ వైపుగా నాకు తెలియకుండానే అన్కాన్షియస్గా నేను అటు సైడ్ నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో నా ఫస్ట్ జాబ్ అమెజాన్లో జాయిన్ అయ్యాక నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా ఎంబీఏ ఈజ్ మై థింగ్ అని. సో నాకు అలాగా ఎంబీఏ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. ఎంబీఏ చేద్దాం అనుకున్న తర్వాత కరిక్యులంలోకి ఇలా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, మార్కెటింగ్, HR, ఆపరేషన్స్, ఫినాన్స్, నాకు ఏది సూట్ అవుతుంది అని అన్నీ ఆలోచించి, సో ఓకే ఎంబీఏ చేద్దాము, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. సో బీటెక్ తర్వాత ఎంబీఏ చేసే వాళ్ళలో 2 కేటగిరీస్ ఉంటారండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే, ఇట్లా తీసుకున్న బ్రాంచ్ ఇష్టమే, ఆ ఫీల్డ్లోనే మీరు వెళ్దాం అనుకుంటున్నారు, కానీ మేనేజ్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, మేనేజరియల్ రోల్స్లో వెళ్దాం అనుకుంటున్నారు, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అవనివ్వండి, మీరు ప్రాజెక్ట్లో ఉంటారు, ఒకవేళ సిఎస్సి తీసుకుంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్స్లోకి వెళ్దాం అనుకున్నా. సో ఇలాంటివి మేనేజరియల్ రోల్స్లో మీ కెరియర్ని కొనసాగుదాం అనుకుంటే మీకు బీటెక్ తర్వాత ఎంబీఏ ఇస్ అ గుడ్ ఆప్షన్. అండ్ సెకండ్ కేటగిరీ పీపుల్, బీటెక్ బ్రాంచ్ అంత ఇంట్రెస్ట్ రాకపోతున్నా, ఆ తర్వాత మీరు ఏం చేద్దాము, ఇంకా అయిపోయిందా బీటెక్ ఫీల్డ్ అయితే, నాకు నేను ఏమైతే బ్రాంచ్ తీసుకున్నానో ఆ ఫీల్డ్లో నాకు ఇంట్రెస్ట్ కలగట్లేదు, ఏం చేయాలి అంటే, బీటెక్ అంటే బ్రాంచే కాదండి, నేను తీసుకున్న బ్రాంచే కాదు బీటెక్ అంతా. బీటెక్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఉంటుంది. ఒక ఇంజనీర్ అనగానే ఒక స్కిల్ సెట్ ఉంటుంది. మనము ఫస్ట్ ఇయర్లో మనకి మన బ్రాంచ్ గురించే కాకుండా చాలా సబ్జెక్ట్స్ మనం అన్కాన్షియస్గానే నేర్చుకుంటాము. సో ఆ స్కిల్ సెట్తో మీరు ఎంబీఏలో
జాయిన్ అయిపోవచ్చు. ఎంబీఏ అంటే మన బీబీఏ గ్రాడ్యుయేట్సే కాదు, బీటెక్ వాళ్ళు కూడా 20-25% క్లాస్ కంపోజిషన్లో ఉంటారనమాట. సో మీరు ఎంబీఏ మీద రీసెర్చ్ చేసి మీకు ఏ బ్రాంచ్ అయితే ఇంట్రెస్ట్, అంటే 4 బ్రాంచెస్ ఉంటాయి ఎంబీఏలో: మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, హెచ్ఆర్. మీకు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారో, మీ ఇంజనీరింగ్ స్కిల్స్ ఎందులో పెడదాం అనుకుంటున్నారో అని ఆలోచించి మీరు బీటెక్ తర్వాత ఎంబీఏకి ప్రొసీడ్ అవ్వచ్చు. సో బీటెక్ తర్వాత ఎంబీఏ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటండి, సో మన కార్పొరేట్ వరల్డ్లో మన ఐటీ కంపెనీస్, ఎస్పెషలీ ఐటీ క్లయింట్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో, ఐటీ ప్రోడక్ట్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో, మన అమెజాన్ అవనివ్వండి, మన సర్వీస్ బేస్డ్ కంపెనీస్ విప్రో అవనివ్వండి, టీసీఎస్ అవనివ్వండి, లేకపోతే ఇన్ఫోసిస్ అవనివ్వండి, బీటెక్ తర్వాత ఎంబీఏ చేసిన గ్రాడ్యుయేట్స్కి స్పెషల్గా రిక్రూట్ చేసుకుంటారనమాట. నేను ఎంబీఏ ప్లేస్మెంట్స్ గురించి ఇంకో బ్లాగ్ చేస్తాను. మా ప్లేస్మెంట్స్ అప్పుడైతే ఈ ఐటీ క్లయింట్ కంపెనీస్ వచ్చినప్పుడు దే స్పెషలీ వాంటెడ్ వాళ్ళకి ఎంబీఏ ప్లస్ బీటెక్ ఉన్న ప్రొఫైల్స్ మాత్రమే చాలా మటుకు తీసుకున్నారనమాట. సో మంచి స్కోప్ ఉంది బీటెక్ ప్లస్ ఎంబీఏ ఐటీ కంపెనీస్లో. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే, మన ఎంబీఏలో చాలా మటుకు కరిక్యులం, చాలా మటుకు ఎకడమిక్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో బీటెక్ వాళ్ళకి కొత్త. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఎక్స్పోజ్ అవుతాం వాటికి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది. ఫినాన్స్లో అకౌంటింగ్ కానీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అది ఆల్రెడీ బీబీఏ వాళ్ళు యూజీలో చదివేసుకుని ఉంటారు, కానీ మనకి ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం కష్టపడవలసి వస్తుంది. సో అది మనము కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ సెమిస్టర్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. బీటెక్లో మనము తెలిసిందే కదా, ఫస్ట్ ఇయర్ ఎంత కష్టమో గట్టెక్కడము. ఎంబీఏలో కూడా ఫస్ట్ సెమిస్టర్ అంత టఫ్ ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్, బీటెక్ ప్లస్ ఎంబీఏకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో ఆపర్చునిటీస్ అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రతి ఒక్క ఫీల్డ్కి చాలా ఉంటాయి. మన ఇండివిజువల్ మన మీద మనకు ఉండాలి, మన మీద మనకి శ్రద్ధ ఉండాలి. ఎంబీఏ అంటే వన్ ఫైనల్ డెస్టినేషన్ మన కెరీర్లో. సో ఇంకా ఆ తర్వాత చేసేవన్నీ చిన్న చిన్న కోర్సులే చేస్తాం, కానీ ఎంబీఏ ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది మన కెరియర్ మీద. మనం జాగ్రత్తగా 2 years చదువుకుని మనము ఏ ఫీల్డ్లో వెళ్ళాలి, మనం ఫస్ట్ బ్రాండ్ సెలెక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, ఇంకా హెచ్ఆర్. సో చాలామంది ఒక మిస్కన్సెప్షన్ ఉంది పబ్లిక్లో, ఇంజనీరింగ్ చేస్తే ఆపరేషన్సే చేయాలి, లేకపోతే ఫినాన్సే చేయాలి, మార్కెటింగ్ హెచ్ఆర్ మనకి కాదు, మార్కెటింగ్ హెచ్ఆర్ వేరే బీబీఏ వాళ్ళు, కామర్స్ వాళ్ళు చూసుకుంటారు. అలా ఏమీ లేదండి. ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది కంపెనీలో. ఫినాన్స్ గ్రేట్నెస్ మనకు తెలిసిందే. హెచ్ఆర్ ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ లేకుండా కంపెనీ రన్ అవ్వదు, అది మనకి తెలిసిందే. ఇంకా ఆపరేషన్స్ అంటారా, ప్రొడక్షన్ సైడ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ లేకుండా ప్రొడక్షన్ సాఫీగా జరగదు. సో ప్రతి ఒక్క బ్రాంచ్ ఇంపార్టెంటే. పక్కన వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలుసు, నాకు చాలా మంచి రికమెండేషన్స్ వచ్చినాయి. ఫినాన్సే చేయాలి, నువ్వు బీటెక్ ఫినాన్సే చేయి, గర్ల్స్కి ఫినాన్స్ బెస్ట్, గర్ల్స్కి మార్కెటింగ్ వేస్ట్, ఇవన్నీ పెద్ద మిత్ అండి. సో మొత్తము మీ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది. మీరు ఎంబీఏ జాయిన్ అవ్వకముందు ప్రతి కాలేజ్కి, ప్రతి బీ స్కూల్కి ఒక కరికులం, ప్రతి బ్రాంచ్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళ కరిక్యులం ఎలా ఉంటుంది, వాళ్ళ ఎకడమిక్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అని ప్రతిదీ క్లియర్గా ఇస్తారు వాళ్ళ వెబ్సైట్లో. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ప్రతి బ్రాంచ్ని వాళ్ళు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, దేని మీద డీల్ చేస్తారు, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అన్నీ మీరు చూసుకుని మీ ఇంట్రెస్ట్ ఏ విధంగా అలైన్ అవుతుంది దాన్ని బట్టే మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని వీళ్ళు ఈ బ్రాంచ్ చెప్తున్నారు దీనికి వెళ్ళిపోవాలి, ఎవరో మా కజిన్ ఫినాన్స్ చేశాడు ఫినాన్స్కి వెళ్ళిపోవాలి, ఎవరో ఫినాన్స్ మార్కెటింగ్లో 25 lakhs జాబ్ వచ్చింది మార్కెటింగ్కి వెళ్ళిపోవాలి అని లేదు. మీ ఇంట్రెస్ట్ని బట్టే మీరు సెలెక్ట్ చేసుకోవాలి బ్రాంచ్. ఎందుకంటే మీ బ్రాంచ్కి తగ్గట్టే మీకు జాబ్స్ వస్తాయి. సో మీరు ఇష్టం లేని బ్రాంచ్ తీసుకుని ఆ తర్వాత సఫర్ అయ్యి ఆ జాబ్ చేయలేక మళ్ళీ వేరే బ్రాంచ్ చదువుకుని మళ్ళీ వేరే జాబ్ అప్లై చేసుకుని వేస్ట్ అండి. ఈ స్కూల్ ఎంబీఏ అంటేనే ఒక ఇన్వెస్ట్మెంట్, తెలుసు కదా, లక్షలు కడతాం మనం ఫీజు. అలాంటప్పుడు జాగ్రత్తగా మనము బ్రాంచ్ డిసైడ్ చేసుకుని లోపలికి అడుగు పెట్టాలి. సో నేను చెప్పాను కదండి, ప్రతి బ్రాంచ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళకి అబండెన్స్ ఆపర్చునిటీస్ వస్తాయి, స్కోప్ చాలా బాగుంది ప్రతి బ్రాంచ్కి. సో మీరు ఇంట్రెస్ట్ని బట్టి మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఆపర్చునిటీస్ వాటికి అవి మనం బాగా చదివి మనకి మంచి CGPA 6 above CGPA ఉండాలండి, ఇదైతే మ్యాండేటరీ. సో 6 above CGPA ఉంటే మీకు ఇంకా ఆపర్చునిటీస్ తన్నుకు వస్తాయి అనమాట. ఏ బ్రాంచ్కి ఎటువంటి ఆటంకం లేదు, ఆపర్చునిటీస్ జోలికి వస్తాయి. మీరు ఒకవేళ మార్కెటింగ్ బ్రాంచ్ తీసుకుంటే నేను మార్కెటింగ్ బ్రాంచ్, సో బిజినెస్ అనలిస్ట్, లేకపోతే మార్కెటింగ్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఎన్ని రోల్స్ ఉంటాయో అండి. ప్రతి బ్రాంచ్ కదా అని చాలా రోల్స్ ఉంటాయి. సో ఆపర్చునిటీస్ అయితే ఏమీ కొలవలేదు ఎంబీఏలో. సో
ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. సో స్కోప్ గురించి మాట్లాడితే నేను ఎక్కువ చెప్పేది ఏం లేదండి. అసలు చాలా మంచి స్కోప్ ఉంది బీటెక్ ప్లస్ ఎంబీఏ. నేను చెప్పినట్టుగానే ఎవ్రీ కంపెనీ నీడ్స్ ఎ మేనేజర్, ఎవ్రీ ప్రాజెక్ట్ అండి, ఆన్ బోర్డింగ్ అయినా డెలివరీ అప్పుడున్నా ఒక మేనేజర్ అవసరం, ఒక అనలిస్ట్ అవసరం. అక్కడ బీటెక్ ప్లస్ ఎంబీఏ వాళ్ళు, బీటెక్ ప్లస్ ఎంబీఏ అవనివ్వండి లేకపోతే ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ కానీ చాలా అవసరం ఒక ప్రాజెక్ట్లో. సో ఒక కంపెనీలో ఒక ఫౌండేషన్ ఉండాలి అంటే ఈ 4 ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి నేను చెప్పినట్టే. సో మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్, ఇంకా ఆపరేషన్స్, ఈ 4 చాలా ఇంపార్టెంట్. మీరు జస్ట్ ఇంట్రెస్ట్తో మీకు ఏ బ్రాంచ్ అయితే సూట్ అవుతుందో మీ ప్రొఫైల్కి మీరు జాగ్రత్తగా చూసుకుని సెలెక్ట్ చేసుకోవడమే అండి. సో నేనైతే బీటెక్ తర్వాత ఎంబీఏ చేసిన వాళ్ళకి పెద్ద థమ్స్అప్ ఇస్తాను. ఇంకా ఆలోచించకండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏలోకి వెళ్ళిపోండి. వండర్ఫుల్ జర్నీ. నేను చెప్పాలంటే నేను బీటెక్ ప్లస్ తర్వాత ఎంబీఏ చేశాను, నాకు విప్రోలో వచ్చింది, మీకు తెలిసిందే కదా. సో నేను ఒక 1 వీక్ అయింది జాయిన్ అయ్యి విప్రోలో. చాలా ఐ వోంట్ రిగ్రెట్ దిస్ అండి. చాలా మంచి పని చేశాను. ఒక కొత్త లైఫ్, ఒక కొత్త కెరియర్ నాకు ముందు పెట్టింది ఎంబీఏ. సో ఇది ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ అనే నేను అనుకుంటాను. నేను ఎంబీఏ చేయాలి అని అనుకున్న డెసిషన్ తీసుకోవడం లైఫ్ చేంజింగ్ అండ్ లైఫ్ టర్నింగ్, కెరీర్ టర్నింగ్ డెసిషన్ అండి ఇదైతే నాకు. సో దట్స్ అబౌట్ ఇట్ అండి. అండ్ ఎండ్ మై బ్లాగ్ హియర్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి ప్లీజ్. కమెంట్స్లో అస్సలు డౌట్స్ పెట్టట్లేదు మీరు, నేను చాలా హర్ట్ అవుతున్నాను. ప్లీజ్ కమెంట్స్లో పెట్టండి మీకు ఏ డౌట్స్ ఉన్నా. నేను స్పెషల్గా ఎంబీఏ గురించి, బీటెక్ తర్వాత ఎంబీఏ చేయడం ఎంత కష్టమైంది, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది స్కెడ్యూల్ మొత్తం నేను చెప్తానండి. జస్ట్ మీరు కమెంట్స్లో డౌట్స్ అడగండి. ఇంకా చాలా బీటెక్ ప్లస్ ఎంబీఏ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఎంబీఏ గురించి, తర్వాత ప్లేస్మెంట్స్ గురించి, తర్వాత బి స్కూల్స్ అయితే మంచిది. సో దాని మీద కూడా నేను చాలా వీడియోస్ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. త్వరలో ప్రతి వీక్ నేను చేస్తాను, ఎందుకంటే నాకు జాబ్ చేస్తున్నాను కదా, వీక్ మధ్యలో పోస్ట్ చేయడానికి టైం దొరకట్లేదు. సో ఎవ్రీ వీకెండ్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ సో మచ్ ఎక్సైటింగ్ కంటెంట్ కమింగ్ అహెడ్. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.